గురువుకి 16,000 జపం చేయించుకొని రాహుకి మినుగులు, గురువుకి శనగలు తప్పనిసరిగా దానం ఇవ్వాలి. తర్వాత 16 నుంచి 29 వరకు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి రాహుకి గురువుకి పూజ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత శనగలు దానం ఇస్తే మంచిది. కనీసం విష్ణాలయాల్లో బాలభోగం అంటారు, పొద్దున పూట ఏ గుగ్గిలో చేసి ప్రసాదం పెడతారు. శనగలు ఇచ్చి ప్రసాదం చేయించుకోండి. తర్వాత రాహుకి మినుగులు ప్రీతి, రాహుకి ఏ ఆంజనేయ స్వామికి పూజ చేయించుకొని గారెలు చేసి మాల వేయించండి. ఇట్లా చేస్తే మీ పనులన్నీ నిరాఘాటంగా సాగుతాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏమిటంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలు అనుభవించాలి, బిడ్డలు చేసిన పాపాలు కూడా తల్లిదండ్రులు అనుభవించాలి. తల్లిదండ్రులే కూడా కాదు, తాతలు చేసిన పాపాలు కూడా మనవాళ్ళు అనుభవించాలి. ఇంకా ఇది కాక రాజపాపం పురోహిత, రాజు చేసిన పాపం పురోహితులు అనుభవించాలి. మరి ఇవన్నీ కూడా మనకు గొలుసు లింకులు లాంటివి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అందరూ సక్రమంగా ఉంటే బతకటం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంత అక్రమానికి పాల్పడుతున్నారు. అక్రమం ఎంతవరకు అక్రమం అంటే కడుపుకి తినేంతవరకు చేస్తే తప్పదు, కడుపుకి తినాలిగా. ఆకలి అయినప్పుడు అన్నం పెట్టమంటే పెట్టకపోతే లాక్కొని తింటే తప్పులేదు. కానీ వాడి ఆస్తి మొత్తంగా చేసో వాడి తన్నో వాడిని ఎళ్ళగొట్టో చేస్తే అది ఇబ్బంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే బలంగల వాళ్ళదే రాజ్యం. కాబట్టి బలంగల వాళ్ళు చేసేటువంటి అఘాయిత్యాల వల్ల మనకు చాలా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా చాలామందికి కాలసర్ప దోషం ఉంది. ఇంత బాగుందని చెప్పా కదా, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి, గురువు ఒకడే బయటపడ్డాడు. ఈ కాలసర్ప దోషం 199 మందికి ఉంది. ఈ కాలసర్ప దోషం ఎందుకు వస్తుంది? మనం చేసుకున్న పాపమే. ఎట్లా వస్తుంది? తల్లిదండ్రులు చూడకపోవటం ఒకటి, ఉపకారం చేయకపోతే మన అపకారం చేయకుండా ఉండాలి. ఇవాళ ధర్మంగా బతకలేకపోతున్నారు, అధర్మమైన పనులు చేస్తున్నారు, ఆశకి మితం లేనటువంటి పనులు చేస్తున్నారు. దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ముందు గ్రహాల యొక్క పూజ చేసుకోవాలి, ప్రతినిత్యం కూడా దైవ దర్శనం చేసుకోవాలి, ఎప్పుడూ భగవంతుడిని స్మరించాలి. ఎంత జాతకం బాగున్నా నేను చెప్పినవి చేయక తప్పదు. ఇట్లా చేస్తూ ఉంటే మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది.